మానసికమైన ఆందోళనను తగ్గించుకోవాలి. దానికి భక్తి చాలా ఉపయోగపడుతుంది. పాల్కురికి సోమనాథుడి పద్యాల ద్వారా, బసవేశ్వర శతకం ద్వారా, పరమశివుని యొక్క మరొక రూపమైన నందీశ్వరుణ్ణి బసవేశ్వరుణ్ణి ప్రార్థించడం ద్వారా అది ఎలా సాధ్యమవుతుందో చూస్తాం. కన్నడ నాట కన్నడ రాజధానిలో ఈ విషయాలు మాట్లాడుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ప్రమథ విలోల ప్రమథ విలోల భక్త పరిపాల ధురంధరశీల ప్రమథ విలోల భక్త పరిపాల ధురంధరశీల సంతతాస్తమిత సమస్త దేహ గుణజాల సుఖప్రదలీల లింగ జంగమ మహిమానుపాల గతకాల సమంచిత నాదమూల సమంచిత నాదమూల దేవ మము భరింపుమయ్య బసవా 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 వృషాధిపా. ఈ శతకం మీద మాట్లాడడానికి నాకు చాలా అర్హత ఉంది. ఎందుకంటే నా పేరులో బసవ అనేది కూడా ఉంది. మీకు అందరికీ గరికపాటి నరసింహారావే తెలుసు, కానీ మా నాన్నగారు నాకు పెట్టిన పేరు గరికపాటి వెంకట బసవ నరసింహారావు. మా ఇంట్లో ఎప్పటికీ మా అమ్మ కానీ మా అన్నయ్యలు కానీ మా వదినలు కానీ అందరూ నన్ను బసవయ్యనే అంటారు. వాళ్ళకి నరసింహారావు తెలియదు వాళ్ళకి. నేను మా నాన్నగారిని అడిగాను కూడా, ఎవరికి పెట్టేది నాకు ఇది పెట్టాము ఏమిటంటే, మన ఊళ్ళో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందిరా, ఇది రామలింగేశ్వరుడు పేరు ఊళ్ళో చాలామందికి పెట్టేశారు, అందుకే నీకు ఇది పెట్టాను అన్నాడు. దేవుడి పేరు అందరూ పెట్టేశారు, వాహనాన్ని మర్చిపోయారు, అందుకే నీకు ఇది పెట్టేశాను అన్నారు. అంచేత ఆ శతకం మీద మాట్లాడడం నాకు ఆత్మీయంగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఓ మాట చెబుతారు, ఏకనామీ సదాప్రయ అని. ఎవరైనా కనపడి నా పేరు నరసింహారావు అండి అన్నారు, ఇంక వేరే చుట్టరకం అక్కర్లే, అజ్జాలు నీ పేరు నా పేరు ఒకటే. అలాగే ఆ బసవేశ్వరుడి పేరు నా పేరు ఒకటే కాబట్టి నాకు ఈ బసవా 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 వృషాధిపా అంటుంటే ఆత్మీయత పెరుగుతుంది. ఇదే మకుటంతో మొత్తం పద్యాలు రాస్తాడు. బసవేశ్వరుడు రూపంలో ఉన్నావయ్యా వృషాధిప అంటాడు. లోకంలో ఉండేటువంటి వృషజాతి ఎద్దుల జాతికి అంతటికీ బసవేశ్వరుడు నాయకుడు. గోవులన్నిటికీ కామధేనువులాగే, పక్షులన్నిటికీ గరుత్మంతుడులాగే, మొత్తం ఎద్దులన్నిటికీ నందీశ్వరుడు నాయకుడు. పైగా వృషభం గమనించండి, ఇది ఖగోళ శాస్త్రం. భారతీయమైన పురాణాలను ఎప్పుడు ఒట్టి పౌరాణికమైన మాటలతో చెప్పొద్దు, వాటి వెనకాల విజ్ఞాన శాస్త్రం ఉంది. వృషాధిప అంటే వృషభ రాశి. అశ్వినీ భరణీ కృత్తికా పాదం మేషం కృత్తికా స్త్రయగ రోహిణి మృగశిరార్థం వృషభం. ఒక్కొక్క రాశికి 9 పాదాలు ఉంటాయి. 12 ఉంటాయి, 12 9 108 పాదాలు, 27 నక్షత్రాలు. వృషభ రాశిలో ఏముంటాయి? కృత్తిక స్త్రయగ. కృత్తిక 3 పాదాలు ఉంటాయి. రోహిణి 4 పాదాలు పూర్తిగా ఉంటాయి. మృగశిరార్థం, మృగశిరలో సగం ఉంటుంది. మృగ ఇందులో ఉండి శరం ఇంకో దాంట్లో అనుకోండి. మీరు గమనిస్తే ఈ 3 కూడా శివుడికి సంబంధించిన నక్షత్రాలు. కృత్తిక 6 కృత్తికలు పెంచినవాడే కార్తికేయుడు కుమారస్వామి, ఆయన శివుడు 2వ కుమారుడు. రోహిణి చంద్రుడి భార్యలలో ఆయనకి బాగా ఇష్టమైంది. భార్య భర్త మేనల్లుడు తోడల్లుడు ఇవన్నీ పురాణాల్లో ఎందుకు చెబుతారంటే మనకు అర్థం కావడానికి. చంద్రుడికి భార్య ఏమిటి అర్థం లేకుండా, చంద్రుడు ఒక గ్రహం అని తెలియదా ఋషులకి? తెలుసు. ఆయన మనిషి అనుకోకూడదు, ఆయన దేవత కాదు, ఒక గోళం, తెలుసు అందరికీ అది. చంద్రుడికి రోహిణి అంటే ఎందుకు ఇష్టమండి? చంద్ర నక్షత్రం చంద్రుడి దగ్గర ఎక్కువ కాంతివంతంగా ప్రకాశించే నక్షత్రం రోహిణి. అందుకే చంద్రుడికి జ్యోతిష్శాస్త్రం ప్రకారం వృషభ రాశి ఉచ్చదశ అంట. వృషభ రాశి ఉచ్చదశ, ఆయన పూర్తిగా ప్రకాశిస్తాడు అందులో. ఆ చంద్రుడే శివుడు నెత్తి మీద ఉంటాడు. ఆలోచించండి ఇప్పుడు ఖగోళ శాస్త్రం ఎటువంటిదో. ఆ చంద్రుడే శివుడు నెత్తి మీద ఉంటాడు. రోహిణి అంటే చంద్రుడికి బాగా ఇష్టం. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిరార్ద్ర పునర్వసు ఇలా 27 నక్షత్రాలు ఉండగా, పోనీ వాళ్ళందరినీ భార్యలంటే అనండి, మనకు అర్థం కావడం కోసం తప్పేం లేదు. రోహిణి అంటే ఎందుకు ఇష్టం?
ఎవరికైనా ఎవరంటే ఎక్కువ మనని ఎవరు ప్రేమిస్తారో, మనకు ఎవరు ఏదైనా కట్నాలో కానుకలో ఏదైనా ఎక్కువ ఎవరిస్తారో వాళ్ళంటే ఇష్టం ఉంటుంది కదా. వృషభ రాశిలో 4 పాదాలు ఉన్నది రోహిణి నక్షత్రం ఒకటే. కృత్తికి 3 పాదాలే ఉంది, మృగశిర 2 పాదాలే ఉంది, రోహిణి పూర్తిగా ఉంది. అందుకని ఇష్టం రోహిణి అంటే. అంతకంటే జ్యోతిష్ శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని పూర్వం పిట్ట కథల రూపంలో, పౌరాణిక కథల రూపంలో, మానవ సంబంధాల రూపంలో చెప్పారు. అదే నిజం అనుకుని వేలాడితే మనకి అజ్ఞానం తప్పితే జ్ఞానం ఉండదు. భారతదేశంలో శాస్త్రీయ విజ్ఞానం పెరక్కపోవడానికి ఇదొక కారణం ప్రధానంగా. ఆ కథని కథగా తీసుకుంటాడు అంతే. ఇక అక్కడి నుంచి చంద్రుడికి విగ్రహం పెట్టి పూజ చేయడం మారాడు. దాని మీద నూనె నెయ్యి పోసేస్తాడు, గుడంతా పాడైపోతుంది. లేకపోతే చంద్రగ్రహం కుజగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా వీడు పట్టిన అసలు గ్రహం వేరే. నేను ఎక్కడో ఓ చోట మనం చూశాను, నేను ప్రవచనానికి వెడితే అక్కడ శివాలయం ఉంది. శివుడి చుట్టూ ఎవరో తిరగట్లా, నవగ్రహాల చుట్టూ మాత్రం 20 మంది తిరిగేస్తున్నారు. అయ్యి బాబోయ్, శివుడు ఎంతలోకి వైపువాడు అనుకోలేదు. ఇక్కడ శివాలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, ఎవడు తిరగట్లా. 2-3 ముసలాళ్ళ పాపం బాగుండదని శివుడు ఏమైనా అనుకుంటాడేమో అని తిరుగుతున్నాడు. ఏమైనా ఫీల్ అవుతాడు పాపం అని. మొత్తం కుర్రాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఆ నవగ్రహాలు అక్కడ తిరగడానికి చోటు లేదు. నవగ్రహాలు ఎన్ని చిన్న ఓ మూల పెడతారు అంతే కదా. తిరిగి వస్తున్నారు, ఓ 25 మంది తిరిగి వస్తున్నారు. నాకు కొంచెం ఆ హోటల్ రూమ్లోంచి కాసేపు చూశా, నాకు కావలసిన పాయింట్ దొరికేసింది. ఒక కుర్రాడు తిరుగుతున్నాడు, 22 ఏళ్ళు ఉంటాయి వాడికి సుమారుగా. ఇలా తిరుగుతున్న వాడు ఉన్నట్టుండి ఆర్బిట్ మార్చాడు, తిరిగే కక్ష్య మార్చాడు. ఎందుకు? 18 ఏళ్ళ అమ్మాయి ముందు తిరుగుతోంది, దాని వెనకాల తిరుగుతున్నాడు. వాడు అంతవరకు ముసలావిడ వెనకాల తిరిగాడు మామూలుగా లైన్లో. ఆవిడెవరో పెద్ద ఆవిడ ఉంది అక్కడ, మామూలుగా తిరిగాడు. 18 ఏళ్ళ అమ్మాయి కనపడేసరికి వీడు ఆర్బిట్ మార్చేశాడు. ఇక అక్కడి నుంచి మహా ఉత్సాహంగా తిరుగుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, వీడు ఇంతకీ శని పోగొట్టుకుందుకు వచ్చాడా, పట్టించుకుందుకు వచ్చాడా? ఇప్పుడు శని ఉందనే కదా తిరిగేది. ఇప్పుడు కొత్తగా ఈ అమ్మాయిని పట్టుకుని నువ్వు దాని వెనకాల తిరిగితే నీకు శని పట్టుకుందా పోయిందా? పట్టుకుంది కొత్తగా. ఇంక నవగ్రహం ఎందుకు? ఇదే మన అజ్ఞానం. అసలు మనకున్న కోరిక మంచిదేనా, అది తీరవలసిన అవసరం ఉందా అని ఆలోచించు. అది తీరాలంతే. మనం ఏమైనా శ్రీ మహావిష్ణువా ప్రతి సంకల్పం నెరవేరడానికి? ఇక్కడ అవసరమా? ఆ ముందు కోరికనే పరిశీలించాలి. వీటన్నిటికీ రూపకల్పన చేసి చేయడం వల్ల ఏమంటే తత్వం వదిలేసి ఈ రూపకల్పన పట్టుకున్నాం. ఇంకా మనం చంద్రుడికి ఏది ఇష్టం, చంద్రుడికి ముత్యాలంటే ఇష్టం, బియ్యం అంటే ఇష్టం, పోసేయి 10 బస్తాలు బియ్యం పోసి చంద్రుడి మీద ముత్యాలు పట్టుకొచ్చి పోసేయి. దానివల్ల ఏం నీ గ్రహస్థితి మారదు, ముత్యాలు పాడవుతాయి. కానీ దీంట్లో మన ఖగోళ శాస్త్రం అర్థం చేసుకుంటే ఎంత అపూర్వమైన విజ్ఞానం ఉందో అర్థం. ఆ వృషభ రాశి, వృషభాహనుడు సరిగ్గా మీరు ఆకాశంలో చూస్తే రాత్రి 8 గంటల వేళ వృషభ రాశి ఆర్ద్ర నక్షత్రానికి పైన ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం శివుడు నక్షత్రం. మృగశిర ఆర్ద్ర, సరిగ్గా రోహిణి మృగశిర ఆర్ద్ర వెంటనే వస్తుంది. ఈ మృగశిర కూడా శివ సంబంధమైన నక్షత్రం. ఎందుకంటే దక్ష యజ్ఞాన్ని ఆయన విధ్వంసం చేసినప్పుడు యజ్ఞం మొత్తం ఒక మృగం రూపం ధరించి పరిగెట్టింది ఈ నుంచి తప్పించుకోవడానికి. నా నుంచి తప్పించుకుంటావా అని ఆయన బాణం వేశాడు. అప్పుడు ఆ మృగశిరస్సు ఆయన చేతిలోకి వచ్చింది, అది మృగశిర నక్షత్రం. ఇదంతా ఖగోళానికి సంబంధించిన విజ్ఞానం. అది లేడీ కాదు, కత్తి కాదు, అదంతా వేరే. దాని మీద పరిశోధనలు బాగా జరగాలి, అప్పుడు తెలుస్తుంది. ఆర్ద్ర నక్షత్రానికి పైన ఉంటుంది వృషభ రాశి. సరిగ్గా తెల్లారకట్ట మీరు గమనిస్తే 4 గంటల వేళ అదే వృషభ రాశి ఆర్ద్ర నక్షత్రానికి కింద వస్తుంది. అందుకే శివుణ్ణి వృషభ ధ్వజుడు అంటారు, వృషభ వాహనుడు అని కూడా అంటారు. ఆర్ద్ర నక్షత్రానికి పైన వృషభ రాశి ఉంది కాబట్టి ఆయన వృషభ ధ్వజుడు. జెండా ఎప్పుడు పైన ఉంటుంది కదా. తెల్లారసరి కిందకు వచ్చింది కాబట్టి ఆయన వృషభ వాహనుడు. సరిగ్గా విష్ణువు ఇంతే, గరుడ ధ్వజుడు, గరుడ వాహనుడు. మన దేవతల ఆభరణాలు, ఆయుధాలు, వాహనాలు అన్నింటి వెనకాల ఉన్నది అపూర్వమైన ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం దయచేసి పిల్లల్ని పరిశోధన చేసేలా చదివించండి. ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం తొందర పెట్టకండి. నువ్వు చదివితే నువ్వు మంచి పొజిషన్లోకి వస్తావు. ఏడు పొజిషన్లోకి వచ్చేది వాడు ప్రతి దానికి కంగారు పడుతుంటే ఎక్కడ. డబ్బు గురించి మాట్లాడకండి దయచేసి పిల్లల దగ్గర. నువ్వు పరిశోధన చేయి, ఇదేమిటో తెలుసుకో అంటే ఆ పరిశోధనలో అప్రయత్నంగా మార్కులు, ఉద్యోగాలు రానే వస్తాయి. ఎలాగో వస్తాయి. మన దృష్టి పరిశోధన మీద ఉండాలి, డబ్బుల మీద కాదు.
ఏ చదువు చదివితే ఎక్కువ డబ్బులు వస్తాయి, అందులో ఏ దేశంలో పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడంతా దరిద్ర కొట్ట ఆలోచన ఇదే. అందుకే ఈ దేశంలో ఎవడో ఉండడు. దీని నుంచి మనం బయటపడాలి. వృషాధిప అంటే ఇంత అర్థం ఉంది చెప్పాలంటే. ఇప్పుడు ఆ వృషాధిపుణ్ణి, ఆ బసవేశ్వరుణ్ణి, కన్నడ నాట బసవేశ్వరుడిగా చిరకాలం జీవించిన మహానుభావుడి గురించి ఏం చెబుతున్నాడో చూడండి. శివుడికి ఆయనకి పర్యాయ పదాలే ఉంటాయి. ఇంకా శివుడే ఆయన, ఆయనే శివుడు. ప్రమథ విలోల భక్త పరిపాల ధురంధరశీల, భక్త పరిపాల ధురంధరశీల సంతతాస్తమిత సమస్త దేహ గుణజాల సుఖప్రదలీల లింగ జంగమ మహిమానుపాల గతకాల సమంచిత నాదమూల దేవ మము భరింపుమయ్య బసవా 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 వృషాధిప ప్రమథ విలోల. శివుడికైనా నందీశ్వరుడికైనా ప్రమథులంటే చాలా ఇష్టం. ఎందుకని? దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే కాస్త తాత్వికంగా ఆలోచించాలి. దేవుడికి ఇష్టాయిష్టాలు ఉండవు, జీవుడికి ఉంటాయి. మనకున్న ఇష్టాయిష్టాలు రాగద్వేషాలు ఉంటాయి. దేవుడు ఎలా అవుతాడండి? దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే ఒక కారణం ఉంటుంది. ప్రమథులంటే అర్థం ఏమిటి? ప్రకృష్టం మథనాతీతి ప్రమథా. బాగా మధించి 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 ఆలోచిస్తారు విషయాన్ని. వాళ్ళు ప్రమథులు. భూత ప్రేత పిశాచాలని చెప్పి సినిమాల్లోనూ నాటకాల్లోనూ పెద్ద పెద్ద కళ్ళు భూతాలు వేసేసి చూపిస్తారు వాళ్ళని దరిద్రంగా, దెయ్యాల్లాగా. శివుడి దగ్గర ఉండేవాళ్ళు దెయ్యాలా? శివుడంటే జ్ఞానం, శివుడంటే ఆలోచన, ఆలోచన తీవ్రత. ఆలోచనలో ఉన్నమాట గమనించండి. ఆ తీసేయండి లోచనం, ఆ త్రిలోచనం ఆయన ఒక్కడికే ఉంది. ఆలోచన అంటే లోచనం, లోచనం అంటే కన్ను. తీవ్రమైన ఆలోచన, తీవ్రమైన తపన, అదే ప్రమథులు. అందుకే శివుడికి ప్రమథులు అంటే చాలా ఇష్టం. మనం కూడా ఆత్మతత్వాన్ని గురించి, భగవతత్వాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తే మనం శివుడికి ఇష్టమవుతాం. ప్రసాదాలు పెట్టి వెళ్ళిపోతే కాదు. భక్త పరిపాల ధురంధరశీల. పరిపాలన అనే మాటకి సంస్కృతంలో నిజమైన అర్థం రక్షణ, పెత్తనం చేయడం కాదు. పాలన అంటే రక్షణ, పాలకులు అంటే రక్షించేవాళ్ళు. అందుకే మంత్రి పదవిని, ముఖ్యమంత్రి దాన్ని పదవి అనకూడదు, బాధ్యత. అది ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ, నాట్ పవర్. మంత్రి బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత. పదవి ఏమిటండి? పదవి అనగానే భోగాలు మొదలయ్యాయి. ఇక్కడ దానికోసం కొట్లాటలు మొదలయ్యాయి. బాధ్యత అన్నాం అనుకో, అందరూ తప్పుకుంటారు. బాధ్యతలు ఎవరు తీసుకోరు ఈ దేశంలో, పదవులే తీసుకుంటారు. భక్తులని పరిపాలించడం, ఆ పరిపాలనలో ధురంధరశీలం కలిగిన వాడు. ధురంధరం అంటే ధురంధరతీతి ధురంధరగా, ఎంత బరువైనా మోస్తాడు. ధురంధరగా అంటే అర్థం. ఆయనకి భక్తుడికి ఇచ్చిన మాట తప్పొద్దు అనేది భగవంతుడికి నియమం, శివుడికి ప్రత్యేకంగా. అందుకే బాణాసురుడు ఇంటి ముందు కాపలా కాశాడు. బాణాసురుడు మహాతపస్సు చేశాడు. ఎవడు బాణాసురుడు? బలిచక్రవర్తి మనవడు. బలిచక్రవర్తి ఎవరు? ప్రహ్లాదుడికి మనవడు. ప్రహ్లాదుడు మనవడు బలిచక్రవర్తి అయితే, బలిచక్రవర్తి మనవడు బాణాసురుడు. బలిచక్రవర్తి ఇంటి ముందు మహావిష్ణువే కాపలా కాస్తాడు. ఆయనే మన సంక్రాంతి పండుగ నాడు రథంలో వస్తాడు. బలిచక్రవర్తి రథం అంటారు దాన్ని. ఆయనకు పట్టిన యోగం. బాణాసురుడు ఇంటి ముందు శివుడు కాపలా కాశాడు. ఎందుకంటే శివుడు భక్త వశంకరుడు. బాణాసురుడు మహాతపస్సు చేసి శివుడు ప్రత్యక్షం కాగానే ఏమన్నాడంటే, నువ్వు నా ఇంటి ముందు కాపలా కాయాలి, ఎవరు శత్రువులు ఎవరు జయించుకున్నాడు. వెంటనే ఒప్పేసుకున్నాడు వాచ్మెన్ డ్యూటీకి. నన్ను వాచ్మెన్ చేయమంటావా అని అలా. అదే భక్త పరిపాల ధురంధరశీల. కన్నడ నాట బసవేశ్వరుడు అంతే. ఎంతమంది భక్తుల్ని ఆయన కాపాడాడు, శివభక్తుల్ని. ఇప్పుడు మూడవ మాట చూడండి, మనం అంతా నేర్చుకోవాలి నిజంగా. సంతతస్తమిత సమస్త దేహ గుణజాల. అందరినీ కాపాడేయాలంటే ముందు నేను ఈ శరీరం అనే భ్రమని విడిచిపెట్టాలండి. మనం ఎవరైనా సరే సామాజిక సేవ చేయాలి, సంఘ సేవ చేయాలి, ఇతరులకు ఉపకారం చేయాలంటే నేను ఈ శరీరాన్ని అనే భ్రమని విడిచిపెట్టాలి. ఇది నేను అనుకున్నంతకాలం మనం చెయ్యలేము. ఒకవేళ చేసినా ఇది చేస్తే దీనికి ఏమొస్తుందో అని ఆలోచిస్తాం. ఓ పేరు కానీ డబ్బు కానీ ఏదైనా వస్తుందా? ఏమీ రానప్పుడు ఎందుకు? ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాం, ఒక సాహిత్య సంస్థ పెట్టాం, ఒక ఆధ్యాత్మిక సంస్థ పెట్టాం. చేస్తున్నామంటే దాని నుంచి ఏమీ ఆశించకూడదు, చెయ్యడం తప్ప. అప్పుడే ఆ సంస్థ బాగుంటుంది.
దాని ద్వారా ఏదో మంచి పేరు ఆశించినా కూడా స్వార్థమే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పేరులో మళ్ళీ పోటీ వస్తుంది కార్యకర్తలు. అస్తమానం ఆయనే కనపడుతున్నాడు వేదిక మీద, మేమెవరం కనపట్ల, అయిపోయింది. ఒక సంఘం 3 సంఘాలైంది. మీకు అమెరికాలో తెలుగు సంఘాలే లెక్క, మనిషికో సంఘం. ఇప్పుడు అక్కడ ప్రతి తెలుగు సంఘం 16 ముక్కలైంది. కులం పేరు మీద విడిపోయారు, ప్రాంతం పేరు మీద విడిపోయారు, అన్ని పేర్ల మీద ఇంకా స్త్రీ పురుషుల పేర్ల మీద విడిపోలేదు. అది ఒక్కడే కూడా జరిగితే అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. ఆడాళ్ళంతా ఓ సంఘం, మగాళ్ళంతా ఓ సంఘం, గొడవలేదు. ఇంకా నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఉంది. మీరు అమెరికా వెళ్ళింది, ఆస్ట్రేలియా